హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 25th February 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్యూయల్ సిటిజన్షిప్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఓన్లీ అంటే యూనిక్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట, సింగిల్ సిటిజన్షిప్ అనమాట. అంటే భారతదేశం పౌరుడు వేరే ఏ దేశం యొక్క పౌరసత్వాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ, లేకపోతే అతను పౌరసత్వాన్ని స్వీకరిస్తే అతనికి భారతదేశం యొక్క పౌరసత్వం రద్దు చేయబడుతుంది అనమాట. ఆ విధానం అనేది మన భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచే ఉంది. కానీ ఇప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది కావాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. ఎవరి కోసం అంటే, ఎవరైతే శ్రీలంకలో ఇబ్బంది పడుతున్నారో, అంటే శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతే ఆ సింహంలో నుంచి వాళ్ళ యొక్క అఘాయిత్యాలకు తట్టుకోలేక వచ్చిన తమిళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వాలి అనే ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా ఇప్పుడు దాని మీద యొక్క స్ట్రెస్ కూడా పెరిగింది. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. వాళ్ళు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని వాళ్ళ యొక్క రాష్ట్రపతి ద్వారా వాళ్ళ యొక్క గవర్నర్ ద్వారా వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక రిఫరెండం పంపించారనమాట. డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇంప్లిమెంట్ చేయండి అనేది. సో అసలు ఈ ప్రపోజల్ రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యగా వచ్చిన సిఏఏ బిల్లు. ఈ సిఏఏ బిల్లు మనకు తెలుసు కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఆ అమెండ్మెంట్ జరిగిందో అప్పటి నుంచి ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించిన ఈ ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వాలని మన భారతదేశం యాక్సెప్ట్ చేసింది కదా. అది వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ మీద ఇంకా ప్రెజర్ పెరిగిపోయిందనమాట. ఒకసారి ఆర్టికల్ చూద్దాం. డ్యూయల్ సిటిజన్షిప్ విత్ నో లీగల్ స్కోప్ ఫర్ ఇట్, గవర్నమెంట్ మస్ట్ థింక్ ఆఫ్ రెగ్యులరైజింగ్ స్టే ఆఫ్ శ్రీలంక రిఫ్యూజీస్. అంటే ఇప్పుడు మనకు వాళ్ళకి లీగల్ స్కోప్ అనేది దాని గురించి ఆలోచించకుండా, ఎటువంటి లీగల్ స్కోప్ లేదనమాట. గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఎవరైతే శ్రీలంక నుంచి వచ్చిన రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రెగ్యులైజేషన్ ఇవ్వాలి. ఏదంటే సిటిజన్షిప్ కాకపోయినా కానీ మినిమం మన భారతదేశంలో ఉండడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకు ఒక అఫీషియల్గా వాళ్ళని గుర్తించాలి అని చెప్తున్న ఆర్టికల్ అనమాట. ఒకసారి దీంట్లో గడపే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అన్ని నీకు ఖచ్చితంగా కింద పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ని పేపర్ చదవబోయే ముందు కానీ, లేకపోతే ఈ ఆర్టికల్ చూడబోయే ముందు కానీ, ఈ వీడియో చూడబోయే ముందు కానీ చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. దీంతోపాటు నేను కింద ఈ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కంటెంటియస్, కాంట్రవర్సల్, డిస్ప్యూటబుల్, వివాదాస్పద. డిస్కోర్స్, కన్వర్స్, చర్చించు. డిస్పోరా, ప్రవాసులు. డిఫై, డిస్ఒబే, తోసిపుచ్చారు. రిపిట్రేషన్, రిటర్న్ టు దేర్ ఓన్ కంట్రీ, తిరిగి స్వదేశానికి వచ్చుట. ట్వీక్, అడ్జస్ట్, మాడిఫై, ఆల్టర్, సర్దుబాటు చేయు. ఎక్స్పిడైట్, స్పీడప్, త్వరితపరచు. స్నేయిల్, నత్త. పేస్, స్పీడ్, రేటు, వేగం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే, ది Continuous Citizenship Amendment Act 2019 has again triggered an ill-advised demand for dual citizenship to Tamil refugees from Sri Lanka. అంటే ఇప్పుడు ఈ వివాదాస్పదమైన కంటిన్యూయస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, వివాదాస్పదమైన ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 సిఏఏ 2019 అనేది ఇంకొక సమస్యకు దారి తీసిందనమాట. ఏంటిది? ఇప్పుడు మన భారతదేశంలో అంటే ఒక భారతదేశంలో విలువ లేనటువంటి ఈ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్ని ఇవ్వాలి అని చెప్పేసి ఈ తమిళ రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, అక్కడి నుంచి వచ్చేసిన వలసవాదులు అయితేనేమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అనమాట. దిస్ రిఫ్యూజీస్ టు లీవ్ పబ్లిక్ డిస్కోర్స్ డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ పొజిషన్ బీయింగ్ క్లియర్లీ అగెన్స్ట్ ద గ్రాంట్ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్ పర్సే. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇది బాగా డిస్కోజర్ అంటే బాగా చర్చనీయాంశమైంది. పబ్లిక్గా దీన్ని బాగా చర్చించుకుంటున్నారనమాట. ఇది భారతదేశంలో ఒక లీగల్ అపోజిషన్ అనమాట. అంటే మన యొక్క రాజ్యాంగానికి ఇది పూర్తి వ్యతిరేకమైనప్పటికీ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ మీద ఈ చర్చ అనేది జరుగుతూనే ఉందన్నమాట. యాజ్ ఆన్ డేట్, నో ఇండియన్ సిటిజన్ హోల్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న యొక్క ఈ చట్టం ప్రకారం, ఈ పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశ పౌరుడు ఎవరు కూడా వేరే దేశం యొక్క సిటిజన్షిప్ని కానీ పౌరసత్వాన్ని కానీ పొందకూడదనమాట. ఈవెన్ వెన్ ద సెంటర్ అమెండెడ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఇన్ 2003 టు ఇంట్రడ్యూస్ ద ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా OCI scheme for sanctions of the Indian diaspora, all it
provided as a limited version of dual citizenship which come without political right and with a bar on the purchase of agricultural land. అంటే ఇప్పుడు ఈ సిటిజన్షిప్ యాక్ట్ని 2003లో మనం ఒకసారి అమెండ్మెంట్ అంటే మార్పు చేసినప్పటికీ, దీంట్లో మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఎవరైతే భారతదేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్న ఓవర్సీస్ భారతదేశం బయట ఉన్న పౌరులను ఎవరిని కూడా వాళ్ళని ఎలా అంటే వేరే దేశం యొక్క సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని ఏం చేశారంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐగా వాళ్ళని గుర్తించి వాళ్ళు భారతీయ సంతతికి చెందిన డిస్పోరా అంటే ప్రవాసులు అంటే సంతతికి చెందినవారు, భారతీయ సంతతికి చెందినవారుగా గుర్తించినప్పటికీ వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వకుండా కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారన్నమాట. ఏంటి, వాళ్ళకి పొలిటికల్ రైట్ అంటే రాజకీయాల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పాల్గొనే అధికారం లేకుండా చేయటం, దాంతోపాటు అంటే ఓటు హక్కు కూడా ఉండదు వాళ్ళకి, దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ని వాళ్ళు కొనడానికి కూడా ఆస్కారం లేకుండా చేశారనమాట. ఇట్ వుడ్ డిఫై లాజిక్ దెన్ టు సీక్ అ డ్యూయల్ సిటిజన్షిప్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఇండియన్ నేషనల్స్. అంటే ఇప్పుడు ఇది ఏమైంది అంటే పూర్తిగా ఇది ఒక తోసిపిచ్చే విధంగా ఉందన్నమాట, మన లాజిక్ని తోసిపిచ్చే విధంగా ఉంది ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది. ఆ యొక్క మన భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టే విధంగా ఉందన్నమాట. ద సెంటర్ హ్యాజ్ కన్సిస్టెంట్లీ ఫేవర్డ్ వాలంటరీ రిపాట్రియేషన్ ఆఫ్ రిఫ్యూజీస్ టు శ్రీలంక. అంటే ఇప్పుడు మనకు శ్రీలంకలో మన భారతదేశం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా వరకు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉందన్నమాట. స్వదేశానికి తిరిగి వచ్చిన అంటే వాళ్ళు శ్రీలంకకు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి చాలా వరకు రీపాట్రియేషన్ అంటే వాళ్ళ దేశానికి వాళ్ళు పంపించడం అనమాట, చాలా వరకు సహాయం చేస్తూ వస్తుందన్నమాట. గివెన్ ద పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ద డెమోగ్రఫిక్ మిక్స్ దేర్, న్యూ ఢిల్లీ క్వైట్ రైట్లీ ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు కన్ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ ఆన్ దెమ్. అంటే అక్కడ డెమోగ్రఫిక్ పరంగా అంటే జనాభా పరంగా ఏంటంటే అక్కడ మనం చెప్తున్నాం డెమోగ్రఫిక్ అంటే అక్కడ రకరకాల మిక్స్డ్ కల్చర్ ఉండటం వల్ల అక్కడ న్యూఢిల్లీకి అంటే మన భారతదేశానికి అక్కడ వాళ్ళకి ఈ కరెక్ట్ సిటిజన్షిప్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయిందనమాట. Although the center and the state governments do a lot to make the refugees stay comfortable, most of them are regarded as illegal migrants as they arrived with no valid travel documents. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కంఫర్టబుల్గా అంటే వాళ్ళు సరైన జీవనాన్ని గడపడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అక్కడ వాళ్ళకి కల్పిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా అంటే ఒక చొరబాటుదారులాగాను వాళ్ళని చూస్తున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గర ఈ ట్రావెల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవన్నమాట. ఇన్ ద రన్-అప్ టు ద 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ ది దెన్ Tamil Nadu Chief Minister Jayalalitha flagged the issue of dual citizenship. Since then, representations have been made regularly to center. అంటే ఇప్పుడు ఎప్పుడైతే 2016 అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడు ఆ కాలనాటి తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి జయలలిత ఆమె ఏం చేసిందంటే ఈ డ్యూయల్ సిటిజన్షిప్ ఇష్యూ మీద గురించి మాట్లాడిందనమాట. అప్పుడు ఎలక్షన్లో క్యాంపెయిన్గా దీన్ని ఉపయోగించుకుందనమాట. సో అప్పటి నుంచి ఈ సెంటర్ మీద ఈ యొక్క ఒత్తిడి అనేది పెరిగిపోయిందనమాట. గవర్నర్ బన్వర్లాలి పురోహిత టు రిఫర్డ్ టు ద డిమాండ్ ఇన్ హిజ్ అసెంబ్లీ అడ్రస్ లాస్ట్ మంత్. అంటే ఇప్పుడు ఈ యొక్క గవర్నర్ బన్వర్లాలి పురోహిత్ కూడా ఒక రిఫరెన్స్ వచ్చిందనమాట, అసెంబ్లీ నుంచి అడ్రస్ చేస్తూ లాస్ట్ మంత్ ఒక రిఫరెన్స్ వచ్చిందనమాట. ఎర్లీ దిస్ మంత్ ద గవర్నమెంట్ టోల్డ్ ద రాజ్యసభ దట్ నెయిదర్ ద కాన్స్టిట్యూషన్ నార్ ద సిఏఏ పర్మిటెడ్ డ్యూయల్ సిటిజన్షిప్. సో ఇప్పుడు ఈ యొక్క మంత్ యొక్క బిగినింగ్లో గవర్నమెంట్ రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. భారత రాజ్యాంగం కానీ సిఏఏ చట్టం కానీ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనే దాన్ని అంటే ద్వంద్వ పౌరసత్వం అనే దాన్ని ఒప్పుకోదు, దానికి వ్యతిరేకం అని చెప్పేసింది అనమాట. దిస్ అవుట్ టు పుట్ యాన్ ఎండ్ టు ద డిబేట్ విచ్ విల్ అదర్వైజ్ క్రియేట్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎమాంగ్ ద రిఫ్యూజీస్. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రావడం వల్ల దాంతో సంబంధించిన ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అంటే తప్పుడు సమాచారాలు కానీ మనం చెప్తుంటాం కదా, పుకార్లు రూమర్లు పెరుగుతూ ఉంటాయి కదా, ఆ రూమర్స్ అన్నీ కూడా ఒకసారిగా ఆ రిఫ్యూజెస్లో ఆగిపోయినాయి అనమాట. ఎవరైతే అక్కడ వలసవాదులుగా వచ్చిన వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళలో ఆ రూమర్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. At the same time, given the need to treat the refugees in a human manner and in the absence of a law on refugees, the center should stop the seeing Sri Lankan refugees as a illegal migrants. They entered India with the knowledge and approval ఆఫ్ ఇండియన్ అథారిటీస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఇప్పుడు దీంతోపాటు ఏం చేయాలి, సరే వాళ్ళని డ్యూయల్ సిటిజన్షిప్ పక్కన పడేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఒక మానవతా దృక్పథంతో చూడాలి. ఎవరైతే అక్కడి నుంచి రిఫ్యూజీస్గా వస్తున్న వారందరూ కూడా శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళ నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ లా చూడకుండా
వాళ్ళని ఒక రిఫ్యూజీస్ లాగా చూస్తూ, ఎందుకని అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క అనుమతితోనో లేకపోతే మనకు తెలిసే వస్తున్నారు, చొరబాటుగా రావట్లేదు. వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనం చూడకూడదు. సో ఇన్ అథారిటీస్ కూడా దాని మీద కొంచెం అప్రూవల్ ఇవ్వాలి వాళ్ళకి. యాజ్ ఫర్ దోస్ who wish to remain in India for studies or to earn a livelihood, the authorities should tweak the OCI card holder scheme or offer an exclusive long-term visa. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, భారతదేశం అనేది వాళ్ళు చదువుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క జీవనాధారం కోసం సంపాదించుకునే అవకాశాలను కల్పిస్తూ వాళ్ళకి ఏం చేయాలి అంటే అథారిటీస్, మన ఇండియన్ అథారిటీస్ వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళని కొంచెం సర్దుబాటు చేయాలి. ఈ ఓసీఐ కార్డ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఓవర్సీస్ అని చెప్పుకున్నాం కదా, ఓవర్సీస్ సంబంధించిన ఈ ఓసీఐ కార్డ్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి కార్డు హోల్డర్ స్కీమ్ కింద వాళ్ళకి లాంగ్ టర్మ్ వీసా అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కువ కాలం మన భారతదేశానికి లో ఉండడానికి వీసా అనేది ఏంటంటే వేరే దేశం మనకు, ఇప్పుడు మనం అమెరికా వెళ్తున్నాం అనుకున్నాం, అమెరికా వీసా మనకు అవసరం. అంటే అమెరికా వాళ్ళ పర్మిషన్ మనకు కావాలి, మన వాళ్ళ దేశంలో కొంతకాలం జీవించడానికి అమెరికా పర్మిషన్ కావాలి. అలానే మన ఇండియా కూడా లాంగ్ టర్మ్ వీసాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్తున్నాను అనమాట. బై దిస్ ద స్టే ఆఫ్ 90,005 ఆడ్ రెఫ్యూజీస్ ఇన్ తమిళనాడు విల్ బీ రెగ్యులైజ్డ్. దీనివల్ల ఏమవుతుందంటే 95,000 మంది ఎవరైతే రెఫ్యూజీస్ తమిళనాడులో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరటనిచ్చినట్టు, వాళ్ళకి కొంచెం అంటే మంచి రెగ్యులేషన్ తీసుకొచ్చినట్లు ఉంటుందన్నమాట. యాజ్ ఫర్ దిస్ కీన్ ఆన్ రిటర్నింగ్ హోమ్ బట్ are unable to do so for want of support from Sri Lanka, New Delhi should lean on Colombo to help enable their early return. అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ సొంత దేశానికి సొంత ఊరికి వెళ్ళాలి అనే కోరిక ఉన్నప్పటికీ కానీ అక్కడ శ్రీలంక నుంచి వాళ్ళకు సపోర్ట్ కావాలి. అంటే వాళ్ళు శ్రీలంకలో వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలి అంటే అక్కడ శ్రీలంక యొక్క ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలి. ఈ న్యూఢిల్లీ గవర్నమెంట్ కూడా చాలా వరకు దీనికి సంబంధించి ఆ కొలంబో మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళని తీసుకొచ్చి పంపించడానికి ట్రై చేస్తుందన్నమాట. బిసైడ్స్ ద టూ కంట్రీస్ షుడ్ ఫార్ములేట్ ఏ స్కీమ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అసిస్టెన్స్ టు ఎక్స్పిడైట్ వాలంటరీ రిప్రిటేషన్. అంటే ఇప్పుడు ఈ రెండు కంట్రీలు కూడా ఒక ఫార్ములా ఒక స్కీమ్ని, ఒక పథకాన్ని తీసుకురావాలి. దేనికోసం? త్వరితగతి. ఎక్స్పీడైట్ ఏంటంటే ఫాస్ట్ కానీ త్వరితగతిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ సొంత రిప్రిటేషన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ సొంత ప్రదేశానికి తిరిగి పంపించడం, అంటే వాళ్ళ యొక్క తిరిగి స్వదేశాన్ని పంపించే విధంగా రెండు దేశాలు తీసుకురావాలన్నమాట, ఒక చర్యలు తీసుకోవాలా. విచ్ ఈజ్ మూవింగ్ ఇట్ ఏ స్నైల్ పీసా ఈవెన్ ఏ డికేడ్ ఆఫ్టర్ ద సివిల్ వార్ ఎండెడ్. అంటే ఇది ఇప్పటికి కూడా స్నైల్ పీస్ అంటే, స్నైల్ అంటే చెప్పుకున్నాం కదా మన అత్త, పీస్ అంటే నత్తనడకలాగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క సివిల్ వార్ జరిగిపోయి ఒక దశాబ్దం అయినప్పటికీ కూడా, 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ విధానం అనేది నత్తనడకలాగా సాగుతుంది అని చెప్తున్నారు. దీస్ స్టెప్స్ కెన్ లీడ్ టు ఏ లాస్టింగ్ రెజల్యూషన్ ఆఫ్ ఇష్యూస్ కన్సర్నింగ్ దోస్ హూ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా ఫర్ ద ఓవర్ 30 years. సో ఇలాంటి విధానాలన్నీ కూడా ఏమవుతుందంటే ఒక రిజల్యూషన్ ఇష్యూస్ అనేవి, అంటే వీళ్ళ యొక్క ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఎవరైతే గత 30 సంవత్సరాలుగా ఉంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక రిజల్యూషన్స్ అనేవి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఛాలెంజ్. ఇది యాక్చువల్గా రేపు రాబోయే కాలంలో నవంబర్లో యూఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ చేసే వ్యక్తికే ఒక ఛాలెంజ్ ఏర్పడింది అనమాట. ఎవరు ఆ వ్యక్తి, అతనికి ఏర్పడిన ఛాలెంజ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. బోర్నీ శాండర్స్ నీడ్ టు వైడెన్ హిస్ సపోర్ట్ బేస్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ప్రిన్సిపల్స్. అంటే ఇప్పుడు బోర్నీ శాండర్స్ అనే వ్యక్తి ఒక యుఎస్లో ఒక సెనేటర్ అనమాట. ఆయనకి ఇప్పుడు ఛాలెంజర్, ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేసే వ్యక్తికి ఆయనకి ఛాలెంజ్ ఏర్పడింది అనమాట. ఈ బోర్నీ శాండర్ ఏం చేయాలి అంటే అతని యొక్క సపోర్ట్ని ఇవ్వాలా, వైడెన్ సపోర్ట్ ఇవ్వాలా, కానీ దేంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆయన అయితే ఏదైతే ప్రిన్సిపల్స్ అనుకున్నాడో ఆ ప్రిన్సిపల్స్లో ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన యొక్క సపోర్ట్ని తెలియచేయాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఆప్టిక్ రిలేటింగ్ టు ఐఆర్ విజన్, దృష్టికి సంబంధించిన. ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా. బ్లిస్టరింగ్, ఎక్స్ట్రీమ్, ఇంటెన్స్, తీవ్రమైన. కౌసస్, అసెంబ్లీ, గ్యాదరింగ్, సమాలోచన. అస్కాన్స్, డ్యూబియస్, సస్పీషియస్, అనుమానాస్పద. ఎథోస్, స్పిరిట్, క్యారెక్టర్, ప్రవృత్తి. మెటిల్, స్పిరిట్, ఫార్టిట్యూడ్, స్వభావధర్మము. ట్రైట్, క్యారెక్టరిస్టిక్, అట్రిబ్యూట్, ప్రత్యేక గుణగణాలు. ఎథ్నిసిటీ, రేసెస్, జాతులు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మే బీ ఎంజాయింగ్ ద ఆప్టిక్స్ అండ్ బైలాటరల్ బోనీ హోమీ ఆన్ హీజ్ మేడ్ ఇన్ అఫీషియల్ విజిట్
to India, but he must be aware that back home the clock is ticking on his first term in office. అంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే మా యుఎస్ ప్రెసిడెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆప్టిక్స్ అంటే మనం తెలుసు కదా, ఒక ఆప్టికల్ ఫైబర్ నుంచి కనుక ఒక కాంతి పోతే రకరకాల రంగులు వెదజల్లుతుంది కదా, అలాంటి పరిణామాలు అంటే కలర్ఫుల్ లైఫ్ అనేది, తర్వాత బైలాటరల్ బోనిహోమి అంటే ద్వంద్వపరమైన బోనిహోమి అంటే స్నేహపూరితం అనమాట. స్నేహాన్ని అతను అనుభవిస్తున్నాడు, ఎవరితో? ఇండియాతో అనుభవిస్తున్నాడు. కానీ అతను మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అతని యొక్క సొంత దేశంలో అతని యొక్క టర్మ్ ఆఫీస్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అంటే ఆ క్లాక్ ఈజ్ టిక్కింగ్ అంటే ఆయన యొక్క పని చేయాల్సిన సమయం అనేది అయిపోవస్తుంది అనమాట. సో ఆయన అక్కడ జాగ్రత్త పడాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇండీడ్ మిస్టర్ ట్రంప్స్ డెమోక్రటిక్ రైవల్స్ హ్యావ్ ట్రైన్డ్ దేర్ పొలిటికల్ గన్స్ ఆన్ హిజ్ రికార్డ్ ఇన్ offices for some time now, marketing it quite likely that the November 2020 presidential polls will be preceded by a blistering campaign. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ డెమోక్రటిక్ రైవల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రంప్స్ ఏది డెమోక్రటిక్ పార్టీ అనమాట, ఆయనకు సంబంధించిన రైవల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చుట్టూ తుపాకులు పట్టుకుని ఉన్నారన్నమాట. ఆయన ఈ కాలంలో చేసిన ఏవైతే పరిణామాలు ఉన్నాయో, ట్రంప్ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని భయంకరమైన క్యాంపెయిన్ రేపు నవంబర్ 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పోల్స్లో ఏదైతే బ్లస్టరింగ్ అంటే తీవ్రమైన ఒక క్యాంపెయిన్, భయంకరమైన క్యాంపెయిన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. వైల్ నో సింగిల్ క్యాండిడేట్ స్టూడ్ అవుట్ prominently from among the pack through the season of democratic debates, some such as Kamala Harris dropped out and the head was winnowed. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే ఈ డెమోక్రటిక్కి సంబంధించిన ఈ డిబేట్స్ వాళ్ళు ఎవరైతే ఈ డిబేట్లో ఈ డెమోక్రటిక్కి సంబంధించిన ఎవరు కూడా క్యాండిడేట్లు అనేవాళ్ళు ఉండట్లేదన్నమాట వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడానికి. ఈ కమలా హ్యారిస్ అనే ఎవరైతే ఉన్నారో ఆమెలో వాళ్ళు కూడా ఈ యొక్క దాంట్లోంచి డిబేట్లోంచి డ్రాప్ చేశారన్నమాట, పక్కన పడేశారు. దానివల్ల వీళ్ళకి బలాన్ని ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు మాత్రం ఎవరు లేకపోయిందనమాట. నౌ ఫ్రమ్ అమాంగ్ ద స్ట్రాంగర్ క్యాండిడేట్స్ ద ప్రైమరీస్ అండ్ కాసెసెస్ హ్యావ్ handed the edge to one of the president's most stringent critics, Vermont సెనేటర్ బోర్నీ శాండర్. అంటే ఇప్పుడు ఇక్కడ రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎవరి ద్వారా అతనికి రాబోతుంది అంటే అతని యొక్క ఎప్పుడు అతని క్రిటిక్ ఎవరైతే విమర్శిస్తూ వచ్చేవాడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరు? బోనీ శాండర్. ఎవరు? వేర్మెట్ సెనేటర్ అయినటువంటి బోనీ శాండర్ నుంచి ఈ ట్రంప్కి చాలా ఎక్కువ ప్రమాదం ఉందన్నమాట. ఎందుకని ఎప్పుడు అతన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు అనమాట. ద సెల్ఫ్ ప్రపోజ్డ్ డెమోక్రటిక్ సోషలిస్ట్ హ్యాజ్ పుల్డ్ అవే ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాక్, ఇంక్లూడింగ్ ద ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జియో బైడెన్, మాసచ్యూసెట్స్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్, former mayor of South Bend, Indiana, Pete Buttigieg, and Minnesota Senator May Klobuchar after his win in the recent Nevada cases. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఈయన్ని అందరిలో కన్నా పక్కగా పెట్టాలా, అంటే అందరితో పాటు కలపకూడదు అనమాట. ఎవరైతే ఈ యొక్క ట్రంప్కి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరిలో కల్లా ఇతను ఒక ప్రత్యేకం అనమాట. ఎవరో వైస్ ప్రెసిడెంట్ అంటే జియో బైడెన్ కావచ్చు, మాంచెస్టర్ సెనేటర్ అయినటువంటి ఎలిజబెత్ వార్నీ కావచ్చు, ఫార్మర్ మేయర్ అయినటువంటి సౌత్ బెండ్ అయినటువంటి ఇండియానా అయి ఉండొచ్చు, లేకపోతే పెట్ బెడ్జింగ్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళందరితో కన్నా వీటిని సపరేట్గా చూడాలా. ఆయన రీసెంట్గా నొవేడాలో జరిగిన ఏవైతే ఈ సెనేటర్ ఎలక్షన్స్లో వాటిలో గెలిచాడనమాట. ఎమాంగ్ దోస్ fighting for the nomination, Mr. Sanders perhaps stand the best chance of surviving a tie-to-tie battle with Mr. Trump, given that like his Republican challengers, he stands somewhat askance of his party's mainstream ethos. For example, showing the mettle to take on Wall Street excess rather than lean on them for a ఫౌండ్ రైజింగ్ సపోర్ట్. ఇప్పుడు ఈ శాండర్తో అనే పాటు ఇప్పుడు ఈ ట్రంప్కి కూడా టై టు టై బ్యాట్లు అనమాట, అంటే ఫేస్ టు ఫేస్ బ్యాట్లు అనేది ఉంటుంది అనమాట. రేపు రాబోయే కాలంలో ఈ నామినేషన్ వేయడంలో వీళ్ళిద్దరు ఎవరు అధికార పార్టీ కింద వీళ్ళు పోటీ చేస్తారనే దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి వీళ్ళకి చాలా ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ ఎథోస్ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆ మెయిన్ స్ట్రీమ్ స్వభావ ధర్మం కానీ ఎథోస్ కానీ గుణగణాలుగా ప్రవృత్తి ఏదైతే ఉందో, ఎథోస్ అంటే ఏంటి? ప్రవృత్తి అనమాట. దాన్ని ఉద్దేశించుకొని ఈ వాల్ స్ట్రీట్లో ఎవరు ముందు ఉండాలి అంటే ఎవరు నాయకుడిగా ఉండాలి అనే దాని గురించి చూస్తే కనుక ఆ ఫండ్ రైజింగ్ సపోర్ట్ అనేది ఎవరికి ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ మొత్తంలో వీళ్ళకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దిస్ ట్రైట్ గోస్ వెల్ విత్ ద అపరెంట్
anti-establishment voter mood. Indeed, it was this mood that Mr. Trump masterfully trapped into to win the 2016 ఎలక్షన్స్. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఓటర్లో ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక విధానం అనేది బయలుదేరుతుంది అనమాట. సో ఈ యొక్క ప్రత్యేక గుణం వల్ల ఏమవుతుందంటే ట్రైట్ అంటే ఏంటంటే ప్రత్యేక గుణగణాల వల్ల ఏమవుతుందంటే ఈ ఓటర్లో ఇలాంటి విధానం అనేది ఏర్పడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి దాన్ని అవకాశంగా తీసుకొని 2016 ఎలక్షన్లో బాగా మాస్టర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేసి 2016 ఎలక్షన్లో ట్రంప్ విజయం సాధించాడనమాట. ద ఛాలెంజ్ ఫర్ మిస్టర్ శాండర్స్ అండ్ విచ్ హీ అపియర్ టు బి gradually surmounting after perhaps learning from his nomination loss to Hillary Clinton in 2016. అంటే ఇప్పుడు ఈ శాండర్స్ అనే అతను మంచి పేరు ప్రఖ్యాత సర్మౌంట్ అంటే మంచి శిఖరాలను అధిరోహించాడు అనమాట. ఎప్పుడు అసలు ఇతని యొక్క ప్రాబల్యం పెరిగిపోయిందంటే 2016లో హిల్లరీ క్లింటన్ అనే లేడీ మనకి హిల్లరీ క్లింటన్ అని తెలుసు కదా, ఆమెకి వ్యతిరేకంగా ఇతను ఏంటంటే నామినేషన్ చేయాలనుకున్నాడు ఆ పార్టీ తరపు నుంచి, ఏది రిపబ్లిక్ పార్టీ తరపు నుంచి. కానీ ఆ రిపబ్లిక్ పార్టీ నుంచి చేయాలనుకున్నా అతనికి నామినేషన్ లాస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇతనికి ఏమైంది ఈజ్ టు డీపెన్ హిస్ పాపులారిటీ అమాంగ్ మైనారిటీస్. దానివల్ల అతని యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది, మైనారిటీలో అనే యొక్క ఖ్యాతి అనేది పెరిగిపోయింది అనమాట. ఆఫ్రికన్ అమెరికన్స్, లాటినోస్ అండ్ అదర్ ఎథనోసిటీస్. అంటే ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్లో కానీ లాటినోస్లో కానీ దాని తర్వాత ఎవరైతే మిగతా ఎథనోసిటీస్ అంటే మిగతా జాతుల వారిలో ఈ యొక్క ప్రభావం అనేది పెరిగిపోయింది అనమాట. నెవేడా డిఫర్స్ ఫ్రమ్ ద 2 states ఐవో అండ్ న్యూ హ్యాంప్షైర్స్ దట్ వెంట్ ఇన్ టు కాస్కసెస్ అండ్ ప్రైమరీస్ రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క నెవిడా అనేది చాలా డిఫరెంట్ అనమాట. యువా నుంచి కానీ న్యూ హ్యామర్ స్పేస్ నుంచి ఈ యొక్క సంబంధించిన ఈ 2 రాష్ట్రాలకి ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా దీంట్లో ఏంటంటే ఈ యొక్క ప్రైమరీస్ ఏవైతే ఉంటాయో అంటే ప్రిలిమినరీగా సాధించాల్సిన విజయాలు ఏవైతే ఉన్నాయో దానిని ఉద్దేశించి తర్వాత ఈ సమాలోచనల విషయం కాస్కసస్ అంటే సమాలోచనల దృష్టిలో పెట్టుకుంటే ఇది డిఫరెంట్ అనమాట. బిఫోర్ ఇన్ దట్ ఇట్ ఈజ్ considerably more racially diverse with a 35% non-white peoples. అంటే అక్కడ ఎక్కడ కూడా ఎక్కువ కూడా రేషియల్గా వాళ్ళు డైవర్స్ అనమాట. అంటే జాతిపరంగా అక్కడ భిన్నమైన జాతుల వాళ్ళు ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 35% మంది తెల్లవారు కాకుండా వేరే జాతీయులు అంటే నల్లవారు కావచ్చు వేరే జాతీయులు అనేవాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ద టైమింగ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ మిస్టర్ శాండర్స్ టు. ఇప్పుడు టైం అనేది శాండర్స్ యొక్క టైం కూడా బాగలేదు అనమాట. అతను కూడా అంత కలిసి వచ్చే విషయాలు ఏం కాదు. ఇన్ లెస్ దాన్ ఏ వీక్ 15 states అండ్ టెరిటరీస్ విల్ ఓట్ ఫర్ దేర్ ప్రిఫర్డ్ candidate on a single day Super Tuesday, including large racially diverse states such as California. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒకేసారి ఆయనకి ఈ యొక్క సూపర్ ట్యూస్డే అనే దాంట్లో రోజున 15 రాష్ట్రాలకు సంబంధించిన ఈ టెరిటరీస్లో వాళ్ళు అనేవాళ్ళు సింగిల్ డేలో అతనికి ఓటేసి తమ యొక్క రిప్రజెంటేటివ్గా చూపించాలా. దాంట్లో లార్జ్లీ డైవర్స్ అంటే రేషియల్గా డైవర్సిటీ అంటే జాతిపరంగా విభిన్న జాతులు కలిగిన కాలిఫోర్నియా కూడా ఆ లిస్టులో ఉందన్నమాట, 15 రాష్ట్రాల లిస్టులో ఉందన్నమాట. హీ పర్ఫార్మ్స్ వెల్ కార్నరింగ్ ఏ బల్క్ ఆఫ్ ద 1357 delegates up for grabs. It may well become impossible for any of the other Democratic hopeful to even the score later on. అంటే ఇప్పుడు అతను బాగా పర్ఫామ్ చేసి 1357 డెలిగేట్స్ని కనుక అతను వైపు కనుక తెప్పుకోగలిగితే బాగుంటుంది. కానీ అది అనేది ఇంత ఇంపాసిబుల్ అనమాట. డెమోక్రటిక్ హోప్లో అలాంటి యొక్క పరిణామాలు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు అనమాట. ద బిగ్ క్వశ్చన్ ఈజ్ విల్ హీ దెన్ సక్సీడ్ ఇన్ క్యారీయింగ్ ఇండిపెండెంట్ అండ్ అన్డిసైడెడ్ ఓటర్స్ along with him in the presidential elections and can he move swing states in his favor. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇబ్బంది ఏంటంటే ఓకే ఆయన ఇక్కడ 1357 మంది డెలిగేట్స్ అన్నీ సంపాదించి తన గెలిచినప్పటికీ రేపు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అతనికి ఫేవరబుల్గా అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళ ఓటర్స్ అయి ఉండొచ్చు, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అతను తరపున ఓటు వేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రశ్న అనేది. ఇఫ్ హీ ఈజ్ టు స్టాండ్ ఏ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ దట్ మెనీ థింక్ హీ మే నీడ్ టు కన్సిడర్ moderating what Mr. Buttigieg described as a democratic belief in an inflexible ideological revolution that leaves out most Democrats
నాట్ టు మెన్షన్ మోస్ట్ అమెరికన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిణామాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఆయన బుట్టగి అనే ఆ వ్యక్తి మిస్టర్ బుట్టగి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఈ యొక్క డెమోక్రటిక్ నమ్మకాల ఆది మీద, అంటే ఆ పార్టీ నమ్మకాల మీద ఆధారపడి ఈ ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ రెవల్యూషన్ అనేది వస్తుంది, కానీ అది డెమోక్రటిక్స్ వరకే పరిమితం అనమాట. నాట్ మెన్షన్ టు మోస్ట్ అమెరికన్స్, అదే అందరు అమెరికన్లకి పరిమితమైన అంశం కాదు ఇలాంటి పరిణామాలు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. టు రీచ్ అవుట్ టు ద వైడర్ ఓటర్ బేస్ వితౌట్ లూజింగ్ హిజ్ కోర్ సపోర్ట్ ఈజ్ ఛాలెంజ్ బిఫోర్ మిస్టర్ శాండర్స్. అంటే ఇప్పుడు అతని యొక్క ముందున్న యొక్క సవాలు ఏంటి అంటే, అతను ఏదైతే వైడర్ ఓట్ని సాధించాలా, ఏంటి అతనికి ఉన్న సపోర్ట్ ఏదైతే కోర్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకుండా ఎక్కువ శాతం ఓట్లు ఇంకా పెంచుకునే విధంగా చేయటమే అతని ముందున్న పెద్ద సవాలు అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు పార్ట్ 1. పార్ట్ 2ను కూడా నేను కొంతసేపట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.